ఆడ మగ కలిసి జీవించడము అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్. Yeah. అది భగవంతుడు కూడా మనం సృష్టించింది అందుకోసం. అవును, అవును. ఇవాళ సొసైటీలో ఏమవుతుంది అంటే ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోయి, మీరు అన్నట్టుగా అది స్టేటస్ సింబల్ అని కూడా అనరాదు. చాలా వరకు దాంట్లో స్టేటస్ ఉన్న వాళ్ళు, ఒక బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళే కాకుండా ఒక 50 ఏజ్ పెద్ద ఆవిడతో 30 ఏజ్ అబ్బాయిలు నేను ఆంటీతో రిలేషన్లో ఉన్నానని గొప్పగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా ఎక్కువ ఏజ్లో ఉన్నటువంటి మగవాళ్ళతో చాలా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు వెళ్ళి కలిసి మేము జీవిస్తున్నామని బహిరంగంగా సోషల్ మీడియాలో వచ్చి చెప్తున్నారు. ఆ బంధం ఎంతకాలం వరకు కొనసాగుతుందో మనకు తెలియదు. అది చెప్పరు కదా. అది ఒక 5 years తర్వాతనో 2 years తర్వాతనో లేదా 7 years తర్వాతనో ఆ బంధము అనేది మీరు విడిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు ఎలాంటి పరిస్థితిలోకి నెట్టబడతారు అది ముందు ఆలోచించండి. అవును. అంతే తప్పించి మనకు ఒక జీవన విధానం అనేది పెట్టారు. అబ్బాయిలు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద ఉండడము, లేదా అమ్మాయిలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, లేదా ఈక్వల్ ఏజ్. Yes, yes. ఎందుకు పెట్టారు అంటే ఒక ఏజ్ అనేది లిమిట్లో మనం గనక జీవనం కొనసాగిస్తే ఆ అండర్స్టాండింగ్ అనేది వేరే ఉంటుంది.